మనం తెలంగాణలో కనుక చూసినట్లయితే దాదాపుగా 40 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కానీ అవకాశాలు దొరకడం చాలా కష్టంగా ఉంది. ప్రైవేట్‌లో కూడా జాబ్స్ దొరకడం లేదు. అలాంటి వాళ్ళని ఈ సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేసుకొని వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా దగ్గరవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న వ్యూహాలు, ఆ వ్యూహాల్లో ఈ నిరుద్యోగ యువత చిక్కుకొని హైదరాబాద్‌లోని గండి మైసమ్మ ప్రాంతంలో దాదాపుగా ఒక 600 మంది యువత ఒక్కొక్కళ్ళు రూ. 3,00,000 అంటే మనకు తెలిసిన దాన్ని బట్టి ఈ 600 మంది దగ్గర నుంచి 18,00,00,000 వసూలు చేసి వాడు ఇక్కడ దొరకడనమాట. ఆన్‌లైన్‌లోనే వాడికి ఆఫర్ లెటర్ వస్తుంది. ఆన్‌లైన్‌లోనే పని ఇస్తాడు. ఒక 10 రోజులు చేపించుకొని మళ్ళా 10 రోజుల తర్వాత కూడా ఎవరైనా తెలిసి బయటికెళ్దాం అనుకుంటే మళ్ళా వాళ్ళకి అగ్రీమెంట్ ఉంది. రకరకాలుగా హింస పెడుతున్నారు. అంటే ఈ హింస, ఈ మోసం ఎలా జరుగుతుందో మనం అరవింద్‌ని అడిగి తెలుసుకుందాం. అరవింద్ గారు, ఇప్పుడు మొన్న మీ దగ్గర దాదాపుగా ఒక 600 కంప్లైంట్ల వరకు వచ్చాయి మీకు ఈ గండి మైసమ్మ ప్రాంతంలో. వాడు ఎవడతను? ఇక్కడ లోకల్ వాడా చీట్ చేసింది? అసలు అది కనిపెట్టడం అసాధ్యమా? డబ్బులైతే పోయినాయి దాదాపుగా రూ. 18,00,00,000. సో ఇప్పుడు జాబ్ ఫ్రాడ్స్ అనేది సార్ అంటే మన తెలంగాణ విషయం చూసుకుంటే సార్ మాకు కంప్లైంట్స్ వచ్చినాయి మా ఆర్గనైజేషన్కి. సో మేము సమ్ అమౌంట్ ఇట్లా లాస్ అయిపోయినాం, జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి తర్వాత ఇవ్వలేదు. సో 10 days వర్క్ చేయించుకున్నాడు, రివ్యూస్ ఇవ్వమని చెప్పేశాడు. తర్వాత కొన్ని టాస్కులు చేయించుకున్నాడు. లైక్ ఒక యూట్యూబ్ ఛానల్ చూపిస్తా సార్, యూట్యూబ్ ఛానల్ చూపించి దానికి రివ్యూస్ రాయమంటారు, లేదా ఏదన్నా సమ్ డాక్యుమెంట్స్ ఇచ్చి వాటిని ఫిల్ చేయమంటారు. సో ఏదైనా రివ్యూస్ ఇవ్వమంటారు, ఒక గేమింగ్ లాంటిది ఏదైనా టాస్క్ ఇస్తారు. సో ఇటువంటి టాస్క్ ఇచ్చి ఒక 10 days అట్లా వర్క్ చేయించుకుంటారు సార్. తర్వాత ఒక 1 month వరకు అట్లా చేసి ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తుంటారు వాళ్ళు. ఆఫర్ లెటర్ లేదు సార్, 10 days అట్లా చేసిన తర్వాత ఏం చేస్తారంటే నువ్వు టాస్క్ సరిగ్గా కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ చేయనందుకు సమ్ అమౌంట్ నువ్వు పే చేయాలి. పే చేయకపోతే మేము లీగల్ యాక్షన్స్ తీసుకుంటాం. నువ్వు ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సైన్ చేసినావు, సో టాస్క్ సరిగ్గా చేయలే కాబట్టి నువ్వు లీగల్ యాక్షన్ తీసుకుంటావు, నువ్వు సమ్ అమౌంట్ పే చేయాలని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాం. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఏదో ఫేక్ నెంబర్తోనూ ఫేక్ వెబ్సైట్తోనూ లీగల్ యాక్షన్స్ కోర్టు నుంచి అడ్వకేట్ నుంచి మీకు లెటర్ వచ్చినట్టు లీగల్ యాక్షన్ తీసుకున్నట్టు ఏదో ప్రూవ్ చేస్తూ ఉంటాడు వాడు. వీళ్ళు భయపడిపోయి వీళ్ళు స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నారు. సో మనకి ఎందుకు ఇదంతా అని చెప్పి 2 lakhs 3 lakhs పే చేయడం, ఇట్లా చాలా కేసులు. సో మనకు మా ఆర్గనైజేషన్ కి 90 cases వచ్చినాయి సార్. ఫస్ట్ ఈ నవంబర్ మంత్ లో 90 cases మేము రిటర్న్ గా తీసుకున్నాం సార్. సో మేము యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేసే పర్పస్ లో మేము విక్టిమ్స్ అప్రోచ్ అవుతూ ఉంటాం. సో మాకు 90 members విక్టిమ్స్ అప్రోచ్ అయ్యి గండి మైసమ్మ, దిల్సుఖ్ నగర్, హౌసింగ్ బోర్డ్, మైసమ్మ కూడా, సో స్టూడెంట్స్ ఎక్కువ ఏరియా ఎక్కడైతే ఉంటారో అక్కడ నుండి మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. అమీర్పేట్. సో ఇక్కడ అందరి దగ్గర నుండి మేము రీఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే టోటల్గా మేము ఒక వీడియో చేసి పబ్లిక్లోకి వదిలిపెడితే 600 మంది విక్టిమ్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పేది ఏంటంటే పార్ట్ టైం జాబ్. సో మాకు ఒక 1 hour వర్క్ చేయండి, 2 hours వర్క్ చేయండి, అదే పార్ట్ టైం జాబ్ చేయమని అడుగుతాడు ఆన్లైన్లోనే. 2 hours చేయండి, 3 hours చేయండి, మీకు 200 నుంచి 500, 500 నుంచి 1000 వస్తాయని చెప్పేసి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఏంటంటే సార్ ఇంట్లో డబ్బులు అడగలేక, సో బీటెక్ 3rd year 4th year నేను జాబ్ కొట్టాలి, సో మా ఇంట్లో నేను బర్డెన్ కావద్దు, భారం కావద్దు, నేను ఎర్న్ చేసుకోవాలనే ఉద్దేశంతో పార్ట్ టైం జాబ్ చేద్దాంలే అని చెప్పేసి వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తూ ఉంటారు. సో అప్లై చేసినప్పుడు జెన్యూన్ కంటే ఎక్కువ స్కామర్సే అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. స్కామర్స్ అప్రోచ్ అయ్యి మీకు మంత్లీ ఇంత, ఇయర్లీ ప్యాకేజ్ ఇంత, సో జస్ట్ మీరు 1 hour 2 hours వర్క్ చేయండి అని చెప్పేసి వాళ్ళు వర్క్ చేయించుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే 1 hour 2 hours కదా, మనం ముందేమన్నా పే చేద్దాం, బస్ వాళ్ళు పే చేయమని అడుగుతారు. సో ఇట్లా 10,000 నుంచి 1 lakh పే చేయడం, 1 lakh నుంచి 5 lakhs వరకు అట్లా కొద్దిగా పే చేసుకుని ఉంటాం. సో టోటల్ గా సైబర్ క్రిమినల్ వాడు మ్యానిపులేట్ చేస్తే వాళ్ళ ఉచ్చులో మనం చిక్కిపోతాం. అంటే స్టార్టింగ్ లో డబ్బులు ఇస్తాడు సార్, నువ్వు 200 చేయడమా, 500 చేయడమా, 1000 ఇవ్వడమా. సో ఇట్లా 1 hour 2 hours వర్క్ చేసినందుకు ఒక 10 days వరకు మనల్ని మ్యానిపులేట్ చేయడానికి, మనల్ని బురిడి కొట్టించడానికి డబ్బులు ఇస్తూనే ఉంటాడు వాడు. సో 10 days తర్వాత ఏం చేస్తున్నారంటే, సో ఇది మీరు ఈ అకౌంట్ అన్హోల్డ్ చేయడానికి, లేదా ఈ గేమింగ్ ఉంది, ఈ యాప్ ఉంది, ఇప్పుడు ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇంతకంటే ఎక్కువ వస్తాయి మీకు అమౌంట్. సో మీకు ఒక 1 hour 2 hour మీరు పెట్టే 1000కి 5000 వస్తాయి అని చెప్పి జాబ్ ఫ్రాడ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ స్కామ్కి తిప్పుతాడు సార్. సో ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో నాకు వచ్చిన కంప్లైంట్లలో హయ్యర్ అమౌంట్ అంటే ఒక వ్యక్తి 2.5 CR పెట్టిండు సార్, 2.5 కోట్లు. యాక్చువల్లీ మంత్లీ శాలరీ వచ్చేసి 25,000, 25 to 30,000, కానీ అతను ఇన్వెస్ట్మెంట్ చేసింది మాత్రం 2.5 కోట్లు పెట్టిండు సార్. ఇంటి దగ్గర ల్యాండ్ అమ్మిండు, గోల్డ్ అమ్మిండు, ఫ్రెండ్స్ దగ్గర అతి ఆశ, 25,000 నెలకు జాబ్ రాని పరిస్థితి నుండి 2.5 కోట్లు జాబ్ కోసం పెట్టి ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లో జిక్కుపోయింది సార్. సో ఇట్లా గండి మైసమ్మ ఏరియాలో మెయిన్లీ గండి మైసమ్మ నుంచి మనకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి సార్. సో ప్రతి కంప్లైంట్ లో కూడా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. మళ్ళీ
సో బాధితులు 80% అమ్మాయిలే ఉంటారు సార్. అబ్బాయిలు ఒక 20% మాత్రమే ఉంటారు, అమ్మాయిలు 80% ఉంటారు. సో ఎందుకంటే ఇంట్లో ఉండి ఒక 1 hour 2 hours, ఇందులో మళ్ళీ ఎక్కువ చూసుకుని నాట్ స్టూడెంట్సే కాకుండా హౌస్ వైఫ్ సార్. ఎలా అయినా నేను బయటికి వెళ్ళలేను, పిల్లలు ఉంటారు, బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో ఉండి 1-2 గంటలు కూర్చొని కూడా నేను సంపాదించుకోవచ్చు, నేను డిగ్రీ చదువుకున్నా, బీటెక్ చదువుకున్నా, సో ఎందుకు వేస్ట్గా ఉండాలి, ఎందుకు నేను మా హస్బెండ్కి బటన్ అవ్వాలని చెప్పేసి ఈ స్కామ్లో ఎక్కువ చిక్కుంటుంది సార్. ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తే సైబర్ క్రిమినల్స్ అవుట్ ఆఫ్ ఇండియా, అవుట్ ఆఫ్ స్టేట్స్, సో ఇట్లా ఉన్నారు సార్. మన దగ్గర అయితే చాలా తక్కువ ఈ జాబ్ ఫ్రాడ్ చేసేవాళ్ళు, ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్ చేసేవాళ్ళు. సో దీని తర్వాత ఈ అగ్రిమెంట్ స్కామ్స్, మీరు అగ్రిమెంట్ చేశారు మాకు, సో మీరు మాకు అగ్రిమెంట్ చేశారు, మీరు టాస్కులు చేయడం లేదు, సో సమ్ పెనాల్టీ కట్టాలని చెప్పేసి వీళ్ళను భయపెట్టడం. వీళ్ళనే కాకుండా వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి, సో ఆల్మోస్ట్ ఇప్పుడు అగ్రిమెంట్ చేసే సిచ్యువేషన్లో పేరెంట్స్ నెంబర్ కూడా తీసుకుంటారు వాళ్ళు ఆన్లైన్లో ఫ్రాడ్ చేసేటప్పుడు. సో అప్పుడు పేరెంట్స్ కూడా కాల్ చేసి, మీ అబ్బాయి మీ అమ్మాయి మా దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారు, 2-3 years మా దగ్గర జాబ్ చేస్తాను, టాస్కులు చేయడం లేదు, మేము లీగల్కి వెళ్తున్నాం, మీ మీద యాక్షన్ తీసుకుంటాం, మీరు కోర్టుకు సార్ మీరు కోర్టుకు రావాల్సి ఉంటుందని చెప్తుంటే వాళ్ళు ఇదంతా ఏదో జరుగుతుంది, మా అమ్మాయి చదువుకు, మా అమ్మాయి జీవితానికి ఏదో బ్రేక్ రావడం జరుగుతుంది, సో ఇదంతా అవును సార్. సో ఈ 2 lakhs 3 lakhs ఇప్పుడే మనం పే చేస్తే మనం దీని నుంచి బయటపడొచ్చు అనే ఒక చిన్న థాట్ తోని విక్టిమ్స్ ఇప్పుడు స్టూడెంట్స్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా పే చేస్తున్నారు సార్. సో వాళ్ళ పేరెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చి వాళ్ళు మేము ఇంత పే చేసినాం, మా అమ్మాయిని బెదిరించారు, మమ్మల్ని బెదిరించారు అని చెప్తుంటే, సో మినిమం ఒక బీటెక్ చదువుకున్న స్టూడెంట్కి మినిమం నాలెడ్జ్ లేకుండా కొన్ని లక్షలు ఈ విధంగా పే చేస్తుంది సార్. ఈ స్కామ్లో చిక్కుంటుండే ఈ విధంగా. అంటే ఈ జాబ్ ఫ్రాడ్స్ కనుక మనం చూసినట్లయితే విదేశాల్లో కూర్చుని వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా టార్గెట్ చేసుకుని మహిళల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మహిళలు ఏంటంటే ఇంట్లో కూర్చొని కొంత అంటే వాళ్ళలో ఉన్న ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొంత డబ్బు కూర్చుని చోటే సంపాదించుకోవచ్చన్న ఆ ఒక్క వీక్నెస్ మీద వాడు ఆ సైబర్ క్రైమ్ చేసే నేరగాళ్ళు టార్గెట్గా చూసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకుంటున్నారని అరవింద్ విశ్లేషిస్తున్నారు.